భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని లార్డ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ నివాళి కార్యక్రమంలో అధికార, టీడీపీ, వైసీపీ, ప్రజా సంఘాల నేతలు అందరూ మీడియా ముందు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని కొనియాడారు. ఆడ చూస్తాం రా కానీ మనోహర్ ఒక ఫోటో దివాడు ఫోటో. మహాతత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక సమానత్వాన్ని, ఆర్థిక సమానత్వాన్ని, మానవీయతను ఈ సమాజంలో స్థాపించాలని కోరుకున్నటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనందరం కూడా సమావేశమయ్యాము. డాక్టర్ అంబేద్కర్ ఎందుకు సమాజంలో నిలబడి ఉన్నాడు అది చాలా కీలకమైన అంశం. ఆయన తరతరాలుగా ఈ దేశంలో వస్తున్నటువంటి సామాజిక అసమానతలు, కుల వివక్షలు, అణచివేతలు, పేదరికాలు, నిరుద్యోగాలు ఇవన్నీ కూడా రద్దయినప్పుడే నిజమైన మానవీయ సమాజం ఈ దేశంలో ఏర్పడుతుందని చెప్పాడు. అంతేకాకుండా ఒక మహా వ్యక్తికి ఇవాళ నివాళులు అర్పించుకోవటం జనసేన పార్టీ నుంచి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. చాలా అరుదుగా ఉంటారు, వాళ్ళకు పుట్టుకే కానీ మరణం ఉండదు. అలాంటి వ్యక్తుల్లో భారతదేశంలో మొట్టమొదటిగా చెప్పుకునేటటువంటి వ్యక్తి స్వర్గీయ అంబేద్కర్ గారు. ఇవాళ జనసేన పార్టీ నుంచి మేము కోరుకునేది ఒకటే, మహానుభావులు కొన్ని ఆశయాల కోసం ఈ సమాజం కోసం అర్థం చేసుకుంటాం. ముందు మాట్లాడేది మీరు మాట్లాడు. ఈరోజు 69వ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ ఈ దేశమంతా బిఆర్ అంబేద్కర్ గారి కష్టం. ఎందుకంటే మనమందరం ఆయన చరిత్ర గురించి వింటూనే వచ్చాం. ఏ విధంగా ఆయన చదువు కానీ లేకపోతే ఏ విధంగా దళితులు ఒక్కళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా సామాజిక వర్గం అందరం సమాంతరం అని చెప్పి మరి అందరికీ ఈరోజు కాన్స్టిట్యూషన్ ఫర్ ద ఫ్రీడమ్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా రాజ్యాంగాన్ని రాసి మనందరినీ ఈరోజు మనం ఇంత చక్కగా ఉండగలుగుతున్నాము అని అంటే బిఆర్ అంబేద్కర్ గారి వల్లే. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకనంటే రాబోయే తరాలకు కానీ లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనంగా అందరం వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఈ సందర్భంగా రెండు విషయాలు గుర్తు చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఏర్పరచడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, ఒక పవిత్రమైన రాజ్యాంగాన్ని 25 సంవత్సరాల క్రితం ఈ యొక్క భారతదేశం నుంచి పరమపదించినటువంటి రోజు. వాస్తవంగా ఆయన ఇంకా చాలా కాలం 68 సార్ 68 ఓకేనా. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశాన్ని ఒక సమున్నతమైన గౌరవానికి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా
ఆయన సేవల్ని, ఆయన యొక్క గౌరవాన్ని, ఆయన ఇచ్చిన సిద్ధాంతాలను ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళపైన ఉందనేది మనవి చేసుకుంటూ, ఆయన ఇచ్చిన రాజ్యాంగమే ఈరోజు దేశానికి శ్రీరామ రక్షగా ఉంది. ఆయన ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఈరోజు దేశం మంచి దేశంగా, ఒక ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతూ ఉంది. అలాంటి గొప్ప తాత్వికవేత్త ఆలోచనని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి సమాజంలో అసమానతను రూపుమార్చి అందరినీ అభివృద్ధి బాటలో పయనించే విధంగా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంగా ఈరోజు దేశంలో అనేక మంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వర్ధంతి పురస్కరించుకొని ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉంది భారతదేశం. భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తించి గౌరవించేటటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ భారతదేశానికి డాక్టర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం 75 ఏళ్ళు అవుతా ఉంది అమలులోకి వచ్చి. 75 వసంతాల మహోత్సవాలు ఇప్పుడు జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దృఢమైన రాజ్యాంగంతో ఈరోజు అనేక రకాలుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు చూసాం. దేశంలో స్వాతంత్రం వచ్చిన పరిస్థితులు 75 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 68వ వర్ధంతి సందర్భంగా రాజధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు నగరంలో భారీ స్థాయిలో వర్ధంతి వేడుకలు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ రోజున మనం చూస్తే అంబేద్కర్ గారు ఆయన ఎన్నో బాధలు పడి ఆ రోజుల్లోనే ఆయన బారిస్టర్ చేసి విదేశాలు వెళ్ళి చదువుకొని ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. ఎవరైతే సమాజంలో బలహీనులుగా ఉన్నారో, వాళ్ళ పైన బలవంతమైన పెత్తనం చేస్తున్నారో, వాళ్ళ బలవంతుల